మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లాలోని నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మంగళవారం నాడు మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఔషధాల నిల్వలు, రికార్డుల మెయింటెనెన్స్ సిబ్బంది పనితీరు ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షాకాల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో సీజన్ల వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, పరిశుభ్రత విషయంలో అలసత్యం వహించవద్దని సూచించారు. బాధతో ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. బయట తగ్గిందని చెప్పిన రాజశేఖర్ సార్ సో అంటే మనకు అందరు కూడా తెలుసు, ఈ సీజన్ అనేది కూడా ఆగస్టు కానివ్వండి, జూలై కానివ్వండి, సెప్టెంబర్ కానివ్వండి, సో వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఏంటి అనేసి అంటే డెంగ్యూ, మలేరియా, మళ్ళీ తర్వాత టైఫాయిడ్ ఇటువంటివి ఎక్కువ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మనం ఆల్రెడీ ఈ మంత్ స్టార్టింగ్లోనే మనం స్వచ్ఛదనం పచ్చదనం అని ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసి అన్ని గ్రామ పంచాయతీలలో కూడా శానిటేషన్ అవన్నీ యాక్టివిటీస్ చాలా పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది. సో అది కొద్దిగా మంచి సక్సెస్ఫుల్గా అవన్నీ చేయడం వల్ల ఏంటంటే కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్, సో మన నైబరింగ్ డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే కూడా మనకి డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఈరోజు మన ఏరియా హాస్పిటల్ నర్సాపూర్కి విజిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం జరిగింది. మోస్ట్లీ ఏంటంటే ఉన్న వాళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఫీవర్స్లలో కూడా వైరల్ ఫీవర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా పాజిటివ్ డెంగ్యూ కేసు కానివ్వండి, మలేరియా కేసు కానివ్వండి ఒక్క కేసు కూడా లేదు. సో మన జిల్లాలో డెంగ్యూ, మలేరియా కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం కూడా ఓన్లీ ఒక 3 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. బట్ అవి కూడా ఆల్మోస్ట్ క్యూర్ అయిపోవడానికి రెడీగా ఉన్న కేసెస్, అంటే ఇక్కడ లేవు అవి, జిల్లా వ్యాప్తంగా మటుకు 3 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. ఆ 3 కూడా క్యూర్ కావడానికి రెడీగా ఉన్నాయి. సో అవి కూడా ఇంకా 1-2 డేస్లో క్యూర్ అయిపోతాయి అవి. సో పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు డెంగ్యూ, మలేరియా కానివ్వండి, మస్కిటో రిలేటెడ్ ఏమన్నా డిసీజెస్ మనకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నీళ్లు నిల్వ ఉంచుకోవడం. సో రిపీటెడ్గా నేను ఎక్కడ పోయినా కానీ మీడియా ద్వారా కూడా పబ్లిక్కి కూడా అందరికి అదే అప్పీల్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనకి రెయిన్స్ తగ్గిపోయే క్రమంలో ఉన్నాయి కాబట్టి నీళ్ళు నిల్వ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దయచేసి ఎవ్వరు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తొట్లు కానివ్వండి, టైర్స్ కానివ్వండి, పూల కుండీలు కానివ్వండి, సో ఇతర ఏ వస్తువులలో కానీ, రుబ్బు రోళ్ళల్లో కూడా కానివ్వండి, ఎక్కడ ఏ వస్తువుల్లో కూడా మనము నీళ్లు నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్టయితే మనం డెంగ్యూ, మలేరియా దోమలను మనం అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆ బ్లీడింగ్ కాకుండా మనం ఆపడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్రైడే, డ్రైడే ఏదైతే మేము అన్ని గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలో చేస్తున్నామో పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా పార్టిసిపేట్ అయ్యి ఆ ఫ్రైడే, డ్రైడే చేస్తే మన మస్కిటో బ్లీడింగ్ సైకిల్ అనేది దాన్ని మనం డిఫీట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఏం లేవు మన దగ్గర కేసులు, ఇంకా 0 చేసేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఎవరు కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి.